తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఎక్కడో రగిలిన నిప్పు అడవిని మొత్తం దహనం చేస్తుంది. అలాగే ఎక్కడో ఒక చోట మొదలైన పుకారు వ్యవస్థను మొత్తం అట్టుడికేలా చేస్తుంది. దానివల్ల జరిగిన నష్టం తర్వాత గానీ అర్థం కాదు. వాస్తవానికి పుకార్లు సృష్టించడం చాలా సులువు, లేనిపోని వ్యాఖ్యలు చేయడం మరింత సులువు. కానీ ఆ తర్వాత పరిణామాలను అదుపు చేయడం అంత సులభం కాదు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. కాబట్టి ఏమీ చేయలేని దుస్థితి నెలకొంటుంది. ఇప్పుడు నేపాల్ దేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా అదే విధంగా ఉన్నాయి. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు మొదలెట్టారు. ముఖ్యంగా యువత రోడ్ల మీదకు వచ్చారు. దానికంటే ముందు అక్కడ ప్రతిపక్ష నాయకుడి మీద విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ప్రజలు ఒక్కొక్కరిగా టర్న్ తీసుకున్నారు. అధికార పక్షం మీద పడ్డారు. కుటుంబ రాజకీయాలు, అవినీతి ఒప్పందాలు ఇవన్నీ కూడా శ్రీలంకలో పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణమని అంతర్జాతీయ మీడియా కూడా వ్యాఖ్యానించింది. వాస్తవానికి శ్రీలంక విషయంలో అంతర్జాతీయ మీడియా ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వడం అదే తొలిసారి. దాని వెనుక ఏం జరిగింది, ఎవరున్నారు అని ఆరా తీస్తే అమెరికా హస్తముందని తేట తెల్లమైపోయింది. ఇప్పుడు అగ్రరాజ్యానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం సింహల దేశంలో ఉంది కాబట్టి శ్రీలంకలో జరిగిన ఏ పరిణామం కూడా బయటకు రావడం లేదు. పైగా అక్కడి వనరుల మీద అమెరికా కంపెనీలు కన్నేశాయి. అనుకూలమైన ప్రభుత్వం ఉండడంతో దర్జాగా దోచుకుపోతున్నాయని అక్కడ నాయకులు ఆరోపిస్తున్నారు. అమెరికాకు సముద్రంలో చోటు ఇవ్వనందుకు బంగ్లాదేశ్ మీద కక్ష కట్టింది. బంగ్లాదేశ్లో ఏకంగా ఒక ఉద్యమాన్ని మొదలెట్టింది. ఉద్యమం కాస్త అక్కడి ప్రధానమంత్రిని దేశం విడిచి పారిపోయేలా చేసింది. ఫలితంగా రకరకాల విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అల్లర్లు తగ్గలేదు, విధ్వంసం ఆగలేదు. బంగ్లాదేశ్లో ఈ స్థాయిలో దారుణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం అమెరికా అని షేక్ హసీనా కూడా ఆరోపించింది. ఇప్పటికే ఆమె అదే మాట మీద కట్టుబడి కూడా ఉంది. దేశంలో అల్లర్లు చోటు చేసుకోవడంతో భారతదేశంలో ఆమె ఆశ్రయం పొందింది. ప్రస్తుతం నేపాల్ దేశంలో కూడా ఇదే స్థాయిలో అల్లర్లు జరుగుతున్నాయి. మామూలు ఆగ్రహం కాదది, మామూలు ఆవేశం కాదది. అవినీతి తొలగిపోవాలి, బంధు ప్రీతి నశించిపోవాలి, మెరుగైన పరిపాలన కావాలి, స్వచ్ఛమైన రాజకీయాలు కావాలి. అందుకోసమే మా పోరాటం, దానికోసమే మా ఆరాటం. మా గొంతులు నొక్కుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి పరిపాలన మాకొద్దు, ఇటువంటి వ్యక్తులు వద్దు, ఇటువంటి వ్యక్తులు లేని ప్రాంతమే మాకు ముద్దు అంటూ స్వచ్ఛమైన నేపాల్ మాకు కావాలి అని, దానికోసం ఎక్కడి దాకైనా వెళ్తాం, ఎంత దాకైనా వెళ్తాం, చివరికి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు అని నేపాల్లో తిరుగుబాటు మొదలైంది. మా మాతృగడ్డ గొప్పగా అభివృద్ధి చెందాలి, అదే మా తాపత్రయం, అదే మా ఆశయం అంటూ గత 2 రోజులుగా నేపాల్ దేశంలో అక్కడి యువతరం ఇలాగే మాట్లాడుతోంది. ఇదే స్థాయిలో ఉద్యమాలు చేస్తోంది. చివరికి తాము అనుకున్నది సాధించింది. నేపాల్ దేశంలో రాజుకున్న చిచ్చు ఏకంగా పార్లమెంట్ భవనానికి వ్యాపించింది. అక్కడి నిరసనకారులు పార్లమెంట్ భవనానికి నిప్పు కూడా పెట్టారు. అంతేకాదు ప్రధానమంత్రిని దేశం విడిచి వెళ్లేలా చేశారు. మంత్రులను నడి వీధిలో ఉరికించుకుంటూ కొట్టారు. ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్ విష్ణు ప్రసాద్ పాడెల్ను నడి వీధిలో పరిగెత్తించి మరీ కొట్టారు. ప్రాణభయంతో ఆయన పారిపోతుండగా మరీ చితకబాదారు. ఆందోళనకారుల పోరాటం వల్ల ఆ దేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు మొత్తం నేపాల్ దాటి వదిలి వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి రాజీనామా చేయడంతో దానిని అధ్యక్షుడు ఆమోదించారు. దీంతో నేపాల్ మొత్తం సైన్యం ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సైన్యం ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా కాపలా కాస్తోంది. మరోవైపు నిషేధ ప్రాంతాలను సైతం ఆందోళనకారులు చుట్టుముట్టారు. పెను విధ్వంసం సృష్టించారు. తమకు స్వచ్ఛమైన పరిపాలన కావాలని డిమాండ్ చేశారు. నేపాల్ పార్లమెంట్ భవనానికి నిప్పు పెట్టారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మాధ్యమాలలో విస్తృతంగా దర్శనమిచ్చాయి. అక్కడ సోషల్ మీడియా మీద నిషేధం విధించినప్పటికీ ఆందోళనకారులు ఏమాత్రం తగ్గడం లేదు. పైగా ఆ దేశ పరిపాలకుల మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అక్కడ ఉధృతంగా జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలను ప్రపంచ దేశాలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి. జరుగుతున్న గొడవల వల్ల 20 మంది దాకా ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అక్కడ ప్రశాంత పరిస్థితి ఏర్పడాలని అందరూ కోరుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న దేశాలలో అంతర్యుద్ధాలు సృష్టించి ఆర్థికంగా నష్టం చేకూర్చే ప్రణాళికను డ్రాగన్ అగ్రరాజ్యాలు విజయవంతంగా చేపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రైతుల ముసుగులో జరిగిన ఉద్యమం కూడా అలాంటిదేనని, దానిని విజయవంతంగా ఛేదించి మోడీ నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా మన దేశంలో అటువంటి గొడవలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని, దీని వెనుక చైనా, అమెరికా హస్తం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి అమెరికా సృష్టిస్తున్న ఈ అంతర్యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.